మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సార్ 22 కన్ఫర్మ్ అయిందా జాయిన్ అవ్వడం? కన్ఫర్మ్ అయిందండి. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు ఇప్పుడు? మాట్లాడాను. అంటే వైసీపీలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి సార్? 1 మినిట్లో చెప్పండి. ఇబ్బందులు అంటే లేదు, ఆ పార్టీ యొక్క వ్యవహార శైలి నచ్చలేదు నాకు, కాబట్టి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. మరి ఇవాళ కూటమి ఏదైతే పార్టీగా ఏర్పడిందో కూటమిని కూడా నేను సమర్థిస్తూ ఆ పార్టీకి సేవ చేయాలని చెప్పి నేను చూస్తాను. సార్ గతంలో మీకు మంత్రి పదవి దాదాపుగా ఖరారు అయిపోయింది, కానీ జిల్లాలో కాదు సార్ కొన్ని సార్ దాని గురించి అప్పటి నుంచి మీరు ఏమన్నా? లేదు, అది అయిపోయింది కదా, టైం అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా జనసేన ఎలాంటి రోల్ పోషించబోతున్నారు సార్? అదే మనకేం తెలియదు, మొట్టమొదటి జాయిన్ అవుతున్నాను. పార్టీ ఏ బాధ్యత వహించినా తప్పకుండా నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. జాయిన్ అవ్వబోతున్నా అని చెప్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ విధానాలు నచ్చలేదు కాబట్టి తాను పార్టీని వీడుతున్నా అని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో నియోజకవర్గం గురించి పెద్దగా పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా అదే వ్యవహార శైలిలో జగన్ వ్యవహరిస్తున్నారని సామినేని ఉదయభాను చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కలిశాను, పవన్ కళ్యాణ్ నుంచి హామీలు ఏమి ఉండదు, పార్టీలో జాయిన్ అవుతున్నాను, జగ్గయ్యపేటలో ఖచ్చితంగా కూటమి నేతలతో కలిసి ప్రయాణం చేస్తాను, ఎక్కడా కూడా తాను కాంట్రవర్సీకి వెళ్ళే వ్యక్తిని కాబట్టి లేదు, కాంట్రవర్సీ చేయను కాబట్టి ఖచ్చితంగా అందరితో కలిసి వెళతానని సామినేని ఉదయభానే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, మంగళగిరి నుండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ ముఖ్యమైన నాయకులు ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను 1999లో. ఆయన రాజకీయంగా నాకు అనేక రకాలుగా నాకు అవకాశాలు కల్పించారు. ఆయన PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నన్ను PCC కార్యదర్శిగా చేశారు. యువజన కాంగ్రెస్లో పనిచేసినప్పుడు కూడా నాకు అనేక సార్లుగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 99లో మొదటిసారిగా నాకు మా జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఇవ్వద్దన్నా కూడా టికెట్ని నాకు ఆయన తప్పకుండా గెలుస్తాడు ఉదయభాన్ అని చెప్పి ధైర్యంగా నాకు ఆయన టికెట్ ఇచ్చాడు. మరి మొదటిసారి గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర్ గారికి అండగా ఉన్నాను నేను. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే 2011లో పార్టీ పెట్టగానే మరి ఈ రోజు వరకు అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించాను. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవటం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి కూడా అడిగాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ, నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా పడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి, నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి మరి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. హామీలంటూ మేమేం ప్రత్యేకంగా అడగలేదండి. పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేద్దాం అనుకున్నాను. రాజీనామా చేసిన తర్వాత
మరి మొట్టమొదటి కూడా నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెసే వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఈ స్టేట్లో ఉంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మరి తప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి నా యొక్క శ్రేయోభిలాషికి అభిమానులకి సానుభూతి పరులు అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీ రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి సరే, ఈ తెలియజేస్తాను. 3 నెలల కాలంలో జగన్ మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ ఏమైనా చేశారు అసలు ఓటమి తర్వాత? ఓటమి తర్వాత మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే నాకు అంతగా వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అభిప్రాయాలు, వారికి సంబంధించిన విషయాల్లో నాకు నచ్చలేదు కాబట్టి నేను పార్టీని వీడుతున్నాను. జగ్గేపేటలో శ్రీరామ్ తాతయ్య గారు టీడీపీ గెలిచి ఉన్నారు. ఎలా కలిసి పనిచేయబోతున్నారు? కూటమిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కూటమి ఏదైతే కూటమి ఆశయాలతోటి పార్టీని నిర్మించారో ఆ కూటమి ఆశయాలకు తగ్గట్టుగానే నేను కూడా వ్యవహరిస్తాను. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వివాదం రాకుండా, కాంట్రవర్సీ రాకుండా తప్పకుండా నేను మొట్టమొదటి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రజాశ్రేయస్సే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా పనిచేస్తాను తప్పకుండా. కూటమి యొక్క అది ఎవరి అభిప్రాయం వారిదమ్మా. ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించి మీతో పాటు ఇంకెవరు? లేదు, నాతో పాటు మన బాలినేని మాజీ మంత్రి బాలినేని గారు కూడా వస్తున్నట్టు తెలిసింది. అది నేను ఇంకా తెలుసుకోలేదు. లేదు, ఇక్కడే పార్టీ కార్యాలయంలోనే అవన్నీ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.